అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మహిళల గురించి, వాళ్ళ హక్కుల గురించి ప్రతిరోజు ఏదో ఒక పాఠం గుణపాఠం నేర్పిస్తున్నా, వాళ్ళు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి ఎన్ని పాఠాలు చెప్తున్నా, ఎన్ని మాటలు చెప్తున్నా సరే రోజుకి కొన్ని వేల హత్యలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి మహిళల గురించి. అండ్ ఇన్నర్గా తెలిసినవే ఒక లెక్క ఉంటే, తెలియకుండా ఎంతోమంది ఇంట్లో ఉండి ఇబ్బందులు పడుతున్న మహిళలు కూడా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మేమున్నామంటూ ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం తెలంగాణ స్టేట్ కన్వీనర్ ఇమ్మాడి హేమలత గారు నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడతారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. అంటే మహిళల గురించి ఎన్ని మాట్లాడుకున్నా సరే రోజు రోజుకి ఏదో ఒక విధంగా బయటపడుతూనే ఉన్నారు, ఇబ్బందుల్లో పడుతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా శివాజీ గారు అన్న వ్యాఖ్యలు మహిళల నుంచి, హిందూ ధర్మం నుంచి ఎటెటో వెళ్ళిపోయాయి. అసలు మహిళలకి ఉండాల్సిన హక్కులు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఎలా ఉండాలి అంటారు? ఈ మహిళల డ్రెస్సింగ్స్కి సంబంధించామా, సమాజంలో మహిళల వాళ్ళు ఉండే విధానం హుందాగా, ఒక గౌరవప్రదంగా ఉండాలి వాళ్ళ డ్రెస్సింగ్ అనేది. కానీ ఈరోజు ఈ సినిమాలు, సీరియల్స్ కానీ, లేకపోతే ఇంటర్నెట్ వెబ్సైట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఈరోజు డ్రెస్సింగ్ అనేది చాలా బ్యాడ్గా తయారైపోయింది. ఈరోజు శివాజీ గారు కొంచెం కామెంట్ చేశారు. అయితే ఆయన ఏం చెప్పారంటే, మహిళలు నిండుగా డ్రెస్సులు వేసుకోవాలి, నిండుగా డ్రెస్సులు వేసుకుంటే గౌరవంగా ఉంటుంది అని చెప్పారు. కానీ దాంట్లో కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు ఆయన. అవి యూజ్ చేయకుండా ఉండాల్సింది, కానీ యూజ్ చేశారు. దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పారు. అది నేను కూడా తప్పని చెప్తాను, ఆయన వాడిన పదాలు. సో ఆయన చెప్పిన విషయం మాత్రం తప్పేం కాదని మేము ఫీల్ అవుతున్నాను. మహిళలు నిండుగా డ్రెస్సింగ్ వేసుకోవడం, ఉందాగా, గౌరవంగా, డీసెంట్గా ఉండడం అనేది చాలా అవసరం. మనం ఒక సొసైటీలో ఉంటున్నాము, మనం ఏం జంగల్లో, అడవుల్లో ఉండట్లేదు. సమాజంలో మిగతా వాళ్ళందరితో కలిసి ఉంటున్నప్పుడు కొన్ని కట్టుబాట్లు, డ్రెస్ కోడ్ అనేది ఒక మేర పాటించాల్సి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా డ్రెస్ వేసుకొని, అంటే ఎక్స్పోజ్ చేస్తూ డ్రెస్ వేసుకొని మేము పబ్లిక్లో తిరుగుతాము అనేది అది సరైనది కాదు. దీనివల్ల యూత్, స్టూడెంట్స్, ఈవెన్ మిడిల్ ఏజ్ జెంట్స్ కూడా దాని యొక్క ఎఫెక్ట్కి గురవుతున్నారు. స్టూడెంట్స్ అంటారు, ఎఫెక్ట్కి గురవుతున్నారు. వాళ్ళ మైండ్స్ అనేవి కూడా పొల్యూట్ అవుతున్నాయి. పొల్యూట్ అయ్యి వాళ్ళు వేరే దారిలో పోతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇది నా స్వేచ్ఛ, నా బాడీ అని ఏదైతే ఈరోజు వినిపిస్తుందో, నా స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించారు మన చరిత్ర చూస్తే తెలుస్తుంది. ఆ స్వేచ్ఛ అనేది సరిగ్గా వినియోగించాలి. ఎట్లా పడితే అట్లా నా స్వేచ్ఛ కాబట్టి, నా బాడీ కాబట్టి ఎట్లా పడితే అట్లా డ్రెస్ వేసుకుంటాను, తిరుగుతాను అంటే ఇది సభ్య సమాజంలో ఇది సరైనది కాదు. సభ్య సమాజం ఎవరు కూడా ఒప్పుకోరు, ఇది ఒప్పుకోకూడదు కూడా. ఎందుకంటే ఇది అందరి మైండ్స్ని పొల్యూట్ చేస్తుంది, దిగజారుస్తుంది. ఈరోజు నీతి నైతిక విలువలు అనేవి పూర్తిగా దిగజారిపోతున్నాయి. ఈరోజు డేస్ బేబీ నుంచి 80-90 పైన ఉన్న ఉమెన్ పైన కూడా అనేక రకాల అత్యాచారాలు, నేరాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి మైండ్ సెట్ని మనం ప్రోత్సహిస్తూ ఎలాంటివన్నా డ్రెస్సులు వేసుకోవచ్చు అని చూపిస్తూ దానికి ఎడిక్ట్ అయిపోయే జెంట్స్ ఉన్నారు. ఆ జెంట్స్ వల్ల వాళ్ళ మైండ్స్ అనేవి కూడా పొల్యూట్ అయిపోయి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి దారితీస్తాయి. ఇది కరెక్ట్ కాదు. సో ఈ డ్రెస్సింగ్ ఏదైతే ఇప్పుడు వివాదం జరుగుతుందో, ఫేస్బుక్లో వస్తుందో, అనసూయ కూడా ఎంటర్ అయ్యి నా బాడీ, నా ఇష్టము, నా స్వేచ్ఛ అంటుంది. స్వేచ్ఛ దేనికి అవసరం? స్వేచ్ఛ చిన్న డ్రెస్సులు వేసుకోవడానికి కాదు కదా. స్వేచ్ఛ అనేది సమాజాన్ని అభివృద్ధి చేయడానికి, మహిళలు చదువుకోవడానికి స్వేచ్ఛ కావాలి. వాళ్ళు ఏదైనా రంగంలో ఏదైనా సాధించడం కోసం స్వేచ్ఛ కావాలి. సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, నా వంతు పాత్ర నిర్వహించడానికి నాకు స్వేచ్ఛ కావాలి. అది నిజమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది ఇతరులకు దిగజార్చే విధంగా ఉండకూడదు, సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఉండకూడదు. కాబట్టి స్వేచ్ఛ అనేది పెద్ద వర్డ్, దాన్ని సరైన పద్ధతిలో మనం యూస్ చేయాలి. స్వేచ్ఛ అనేది
మనం సమాజం అభివృద్ధికి, సమాజంలో సమస్యల పరిష్కారానికి, లేకుంటే మహిళల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది వాళ్ళ పరిస్థితిని మెరుగుపరచడానికి, ఇంకా ఎన్నో రకాల మూఢనమ్మకాలు, మూఢాచారాలు చాలా ఉన్నాయి. వాటిని సమాజం నుంచి తొలగించడానికి, మహిళలకి నిజమైన స్వేచ్ఛ, ఏదైతే చదువు కావాలి, ఉద్యోగం కావాలి, వాళ్ళు హుందాగా గౌరవంగా బ్రతికే సమాజం కావాలి. అలాంటి సమాజం కోసం మనం ఫైట్ చేయాలి. అంతేగాని స్వేచ్ఛ పేరు మీదుగా మనం విచ్చలవిడితనాన్ని ఎట్లా పడితే అట్లా ఉంటాను అనేది అది సరైనది కాదు. సభ్య సమాజం అలో చేయబడదు, అలో చేయకూడదు కూడా. ఇది సరైనది కాదు. ఇది మొత్తం ప్రజల యొక్క మైండ్ సెట్ని పొల్యూట్ చేస్తుంది, దిగజారుస్తుంది. నీతి నైతిక విలువలు దిగజారిపోతాయి. ఇది ఓన్లీ డ్రెస్సింగ్ వల్లనే అంటే, ఈ డ్రెస్సింగ్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు సినిమాలు వీటి వల్లనే కదా వచ్చింది. సినిమాలు, సీరియల్స్ వాటిలో వేసుకోవడం, అవి చూసి మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేడీస్ వాటిని వేసుకుంటున్నారు. ఏమంటే మాకు కంఫర్ట్గా ఉంది అని చెప్పి, కంఫర్ట్గా ఉన్నాయి డ్రెస్సులు నిండుగా కూడా చాలా ఉన్నాయి. కంఫర్ట్గా ఉన్నాయి అంటే ఎక్స్పోజ్ చేస్తూ వేసుకోవడం, అది కంఫర్ట్గా ఉందని ఎలా చెప్పగలుగుతారు? కంఫర్ట్ ఉన్నాయి, చాలా డ్రెస్సులు ఉన్నాయి. ప్యాంట్ షర్ట్ కూడా వేసుకోవచ్చు కంఫర్ట్గా ఉన్నాయి, నిండుగా ఉన్నాయి. శారీస్ వేసుకోవచ్చు, పంజాబ్ డ్రెస్సులు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కంఫర్టబుల్గానే ఉంటాయి. ఈవెన్ మిడ్డీలు కూడా ఫుల్ ఉన్నాయి, అవి కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న వేసుకుంటాను అనేది సరైనది కాదు. ఇది సమాజానికి హెల్ప్ చేయదు, సమాజ అభివృద్ధికి దోహదం చేయదు, మహిళలకు అసలే దోహదం చేయదు. మహిళల పరిస్థితి ఇంకా మరింత దిగజారుస్తుంది. ఈవెన్ పురుషుల యొక్క పరిస్థితిని కూడా దిగజారుస్తాయి. వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ మైండ్స్ని పొల్యూట్ చేస్తాయి. ఈవెన్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా వీటికి అడిక్ట్ అయిపోతున్నారు. చిన్న చిన్న పిల్లల పైన స్కూల్ పిల్లలు అత్యాచారం చేయడము, దాడులు చేయడము, ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయి సంఘటనలు. సో ఇది ఏ ఏజ్ వాళ్ళకు కూడా ఇది మంచి చేయదు, పురుషులకు కూడా మహిళలకు కూడా, ఇద్దరికీ మంచి చేయదు. సమాజంలో మనము సమాజం ఒక ఉన్నతమైన నీతి నైతిక విలువలు సభ్య సమాజంగా కొనసాగాలి అంటే ఇద్దరు కూడా కరెక్ట్గా ఉండాలి. స్వేచ్ఛ పేరు మీదుగా విచ్చలవిడితనాన్ని ఎవరు కూడా అలౌ చేయకూడదు. ఇది కరెక్ట్ కాదని మా ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం భావిస్తుంది. అంటే మహిళల మీద రోజు రోజుకి కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. లైక్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని, భర్తల మీద కావచ్చు, లేదా కాలేజ్కి వెళ్తున్నప్పుడు, లేదా ఇంట్లోనే కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది అయితే ఇంట్లోనే ఒక నెలలు, కొన్ని సంవత్సరాలుగా అంతే బందీలు అయిపోయి ఉండి, రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ వచ్చింది. వాళ్ళని చీకటి గదిలో పెట్టేసి బంధిస్తే అసలు ఇలా తెలియకుండా ఎన్ని కేసులు ఉంటాయో అన్న ఆలోచన వచ్చింది నాకు. సో ఈ కేసులన్నీ కూడా క్లియర్ అండ్ క్లారిటీ కట్ అవ్వకుండా ఎందుకు అవుతుందంటారు? ఇంకా ఈ ల్యాగ్ ఏంటి? అంటే చూడండి, సమాజంలో థాట్ ఉంది ఏంటంటే, మహిళలంటే ఆఫ్టర్ ఆల్ మహిళలు ఎంత పొజిషన్లో ఉన్నా, ఎంత చదువుకొని ఉన్నప్పటికీ, ఎంత క్వాలిఫైడ్, ఎన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా మహిళలు అంటే మహిళలు, ఆఫ్టర్ ఆల్ మహిళలు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. మహిళలు పురుషులు సమానం అని రాజ్యాంగంలో రాసింది, కానీ అది మన సమాజంలో అమల్లో లేదు. మహిళలు పురుషులు సమానంగా చూసే ఆలోచన అనేది సమాజంలో లేదు. మహిళలంటే తక్కువ, పురుషుల కంటే తక్కువ, పురుషులే ఎక్కువ అనే మైండ్ సెట్ అనేది సమాజంలో ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, పురుషాధిక్య సమాజం ఉంది మనకు. మన సమాజంలో 2 రకాల దోపిడీలు మహిళలు ఎదుర్కొంటున్నారు. ఒకటి పెట్టుబడిదారి వ్యవస్థ. పెట్టుబడిదారి వ్యవస్థ అంటే కేవలం లాభం కోసమే అన్ని, ఏవైనా కానీ ఉత్పత్తి అయినా ఏవైనా కానీ లాభం కోసమే జరుగుతుంది. ఆ పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క దోపిడీ ఒకవైపు, ఇంకోవైపు పురుషాధిక్య సమాజం యొక్క అణిచివేత. ఈ అణిచివేత అనేది పురుషుల నుంచి ఉంటే మహిళలు కూడా దానికి బలైపోయి ఆ పురుషాధిక్యతను వాళ్ళే అమలు చేస్తూ ఉంటారు. తెలియకుండానే వాళ్ళు అది పురుషాధిక్య భావజాలం అనుకోరు వాళ్ళు. ఇదే కదా మనం ఇట్లే ఉండాలి కదా మహిళలము, మనం భర్తలకి అణిగిమణిగి ఉండాలి కదా. భర్త చిన్నప్పటి నుంచి ఏదైతే బోధించారో మనకు, దాన్నే సరైనదని ఫీల్ అవుతుంటాం. సో భర్త ఎటువంటి వాడైనా అక్కడే ఉండాలి, కొట్టినా చంపినా అక్కడే ఉండాలి, అదే కరెక్టు. అక్కడి నుంచి వచ్చేస్తే అగౌరవం అనే భావన ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో చాలామంది మహిళలు భర్తలు ఎంత టార్చర్ చేసినా, హెరాస్ చేసినా కానీ అక్కడే ఉంటారు. వాళ్ళు బయటికి రాలేరు.
లేదు ఇది సరైనది కాదు, గౌరవప్రదమైనది కాదు, నేను ఇలాంటివి భరించకూడదు, నేను బయటికి రావాలనే మహిళలు చాలా 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 1% కూడా ఉండరు, 1% కూడా ఉండరు, చాలా తక్కువ మంది. ఎందుకంటే ఈ పురుషాధికి యొక్క భావజాలానికి వాళ్ళు కూడా ప్రభావితం అయిపోయి దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నము చేయరు, ఇష్టపడరు కూడా, చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. చాలామంది మా దగ్గరికి చాలామంది వస్తారు. చాలామంది అంటే ఎవరైతే దీని నుంచి నేను బయటపడాలి, ఏదైనా సొల్యూషన్ ఆయనకు ఏమైనా నచ్చజెప్పి సరి చేయమని అట్లాంటి కేసెస్ వస్తుంటాయి. అంతేగాని వాళ్ళ నుంచి బయటికి రావాలి, విడిపోవాలి అనేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అందరినీ మనం విడిపోవాలని మనం ఏం చెప్పం, మన మహిళా సంఘం అట్లా చెప్పదు. ఎక్కడ సమస్య ఉంది, ఎటు నుంచి ఉంది సమస్య, మనం చెప్పడం ద్వారా, కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది పరిశీలించాల్సి ఉంటుంది ఫస్ట్. అట్లా ఉంటే ఆ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరికీ ఇక్కడ మీకు సమస్య వస్తుంది అని చెప్పి వాళ్ళని కాంప్రమైజ్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం. కొన్ని కేసెస్ అట్లా ఉండవు, చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. వాళ్ళు కలిసి ఉండడం అనేది అసాధ్యం అవుతుంది, చంపుకునే స్థాయికి కూడా పోతూ ఉంటాయి. సో అటువంటి కేసులో మనం ఏం చెప్తాం, డైవర్స్ తీసుకోమని చెప్తాం. అన్నీ పరిశీలించాలి, రెండు వైపుల నుంచి వినాలి, ఒకరి వైపు నుంచే కాదు. మహిళా సంఘం అంటే మహిళలదే విని జెంట్స్ వినకూడదు, అది కరెక్ట్ కాదు. రెండు వైపుల నుంచి వినాలి, ఏది కరెక్టు, ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది పరిశీలించి మనం చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా మా మహిళా సంఘం రెండు వైపుల నుంచి కూడా విని వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళు కలిసి ఉండలేము అంటే అది డైవర్స్ అప్లై చేయమనో, లేకపోతే కొంచెం భయపెట్టించడం ద్వారా ఏమైనా సర్దుకుంటారా అనేది కూడా పరిశీలిస్తాం. అన్నిసార్లు అవి సాధ్యం కాదు, కొంత ప్రయత్నం చేయొచ్చు. ఇట్లా మా దగ్గరికి కేసెస్ వస్తూ ఉంటాయి. అయితే ఇవి చాలా చాలా జరుగుతుంటాయి, కానీ చాలామంది రారు, చాలా తక్కువ మంది మా దగ్గరికి వచ్చేది కూడా. 1% అనుకోండి, జరిగే దాంట్లో 1%. ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ అనేది కూడా చాలా ఉంటుంది, చాలా హెరాస్మెంట్, రకరకాల హెరాస్మెంట్. అంటే ఏమి చేసినప్పుడు కూడా దాంట్లోంచి తప్పులు తీసి హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఈ హస్బెండ్ నుంచే కాదు, తోటికోడలు కానీ, అత్తామామలు కానీ, లేకపోతే ఆడపడుచుల నుంచి కానీ, ఇట్లా వాళ్ళ నుంచి కూడా వస్తుంది. ఓన్లీ హస్బెండ్ నుంచే వస్తుంది అనేది కరెక్ట్ కాదు. అయితే హస్బెండ్ కరెక్ట్గా ఉండి ఇలా హెరాస్ చేయడం కరెక్ట్ కాదు, నా భార్యని గౌరవించాలి అనే ఫీలింగ్ ఉన్న భర్త అయితే ఇలాంటివి అలో చేయడు, వేరే వాళ్ళు కూడా చేయడానికి అలో చేయడు. అత్తమామ కానీ, ఆడపడుచు కానీ, తోటికోడలు కానీ అరెస్ట్ చేయడానికి అలో చేయడు. భర్త సరిగ్గా ఉన్నాడు అనుకోండి, ఆమెని నిజంగా ప్రేమించే, అభిమానించే, గౌరవించే వ్యక్తి అనుకోండి, ఇలాంటివి జరగవు, దాదాపు జరగవు. ఒకవేళ జరిగినాయి అనుకోండి వేరే వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే నాకు ఒక చిన్న డౌట్ మేడం, మీరు మాట్లాడిన దాంట్లో నుంచి చాలా మంది కొన్ని సిల్లీ రీజన్స్కి డివోర్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎంత ఇబ్బంది పడుతున్న భర్త నుంచి భార్య అయినా, భార్య నుంచి భర్త అయినా సరే, సొసైటీ కోసమో లేదా పిల్లల కోసమో ఇలా కలిసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ డిఫరెన్సియేషన్లో ఎవరికి విడాకులు అవసరం, ఎవరికి విడాకులు అవసరం లేదు అంటే ఏం చెప్తారు? సిల్లీ రీజన్స్తో తీసుకునేది తప్పు, అది ఎంటర్టైన్ చేయకూడదు యాక్చువల్గా. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, నన్ను గౌరవించట్లేదు, లేదా నేను వండిన కూర నచ్చదు అని చెప్పి మొహాన్నే చెప్పాడు అని, లేదా కొన్ని లేదా నా వాల్యూస్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నేను అడిగింది తీసుకురావట్లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఇంట్లో అన్ని వసతులు ఉంటాయి, డబ్బు ఉంటుంది, అన్ని విధాల మంచిగా ఉంటారు, భర్త నుంచి ప్రేమ అందకపోవడం లేదా ఆయన పట్టించుకోకపోవడం, సో ఇలా ఉండి కూడా కొంతమంది విడాకులు తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు. ఎవరు విడిపోవాలి, ఎవరు విడిపోకూడదు అంటే ఇద్దరి మధ్య రియల్ లవ్, రెస్పెక్ట్ ఉందనుకోండి, విడిపోవాల్సిన అవసరమే రాదు. అది కొరవడింది అనుకోండి, ఇక బంధానికి ఏం విలువే లేదు. అయితే ఒకవేళ పిల్లల కోసము, పిల్లలు భవిష్యత్తు పాడవుతుందనో కాంప్రమైజ్ అయి ఉన్నప్పటికీ కూడా ఇట్లా హెరాస్మెంట్, బాగా టార్చర్ చేసేవారు, తర్వాత ఏమంటారు, ఒక రకమైన సైకో టైప్ బిహేవియర్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళతో కలిసి ఉండని అవసరం లేదు. దానికి విడాకులు తీసుకోవడం కరెక్టే. అయితే పిల్లల యొక్క భవిష్యత్తు పాడవుతుందని సమాజానికి ఏమంటారో, సమాజంలో అందరూ అనుకుంటారు భర్తను విడిచిపెట్టిందని, ఇట్లాంటివన్నీ కూడా మైండ్లో ఉంటాయి. జనరల్గా లేడీస్కి నార్మల్గా ఉంటాయి. అంటే వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది, నిజంగా పిల్లల భవిష్యత్తు పాడవుతుంది, కలిసి ఉంటే పాడవదా? ఆయన రోజు కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే,
హెరాస్ చేస్తుంటే పిల్లలు చూస్తుంటారు కదా, దాని యొక్క ప్రభావం పడుతుంది కదా పిల్లలపైన పడుతుంది. పిల్లల యొక్క చదువు పాడవుతుంది, వాళ్ళ క్యారెక్టర్ పాడవుతుంది, వాళ్ళ జీవితంలో ఎటు కాకుండా అయిపోతారు. అది కూడా పాయింటే, దాన్ని కూడా పరిశీలించాలి. సో కలిసి ఉండగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు కలిసి ఉండడానికి ట్రై చేయాలి. లేదు అసలు వీలు పడదు కలిసి ఉండడము, అసలు అతనికి రెస్పెక్ట్ లేదు, ప్రేమ లేదు, ఊరికే ఉండడము అనేది ఉన్నప్పుడు దానికి విలువ లేదు కదా. అట్లాంటి బంధానికి ఏం విలువ ఉంటుంది చెప్పండి? రియల్గా పిల్లల కోసము ఉండాలి, కలిసి ఉండాలి ఇద్దరు అనుకుంటే అది వేరే విషయం. ఒకరి వైపు నుంచి అనుకున్నారనుకోండి, పిల్లల కోసం నేను కలిసి ఉండాలని లేడీ అనుకున్నా, లేకపోతే జెంట్ అనుకున్నా, ఇంకో వాళ్ళకు ఇష్టం లేదనుకోండి, అది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అది రోజు గొడవ, రోజుకి హెరాస్మెంట్, ఇవన్నీ కూడా పిల్లలు చూస్తూ ఉంటారు. దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. పిల్లలు కూడా స్పాయిల్ అవుతారు, మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. వాళ్ళు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయరు వాళ్ళు. ఇలా ఉంటుంది పరిస్థితి. సో పరిశీలించాల్సి ఉంటుంది. ఒక్కొక్క కేసు డిఫరెంట్గా ఉంటుంది. విడాకులు ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం చెప్తాము ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వద్దు అని చెప్తాము. వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా కన్సిడరేషన్ తీసుకొని ఏది చేస్తే బాగుంటుంది అది చేస్తాము. చాలా వరకు మా దగ్గరకు వచ్చేవి ఏంటంటే విపరీతమైన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన హెరాస్మెంట్ కేసులు వస్తాయి మా దగ్గరికి. వాళ్ళు చాలా సైకో టైప్లో హెరాస్ చేస్తుంటారు. అలా పీక్ స్టేజ్లో వచ్చి కూడా మమ్మల్ని కలిసి ఉండేటట్టుగా చేయండి అని అంటుంటారు. అట్లా కలిసి ఉండేటట్టుగా చేయడం అనేది కష్టం కదా. చెప్తాము ఇట్లా కలిసి ఉంటే ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, మరి ఫేస్ చేస్తా అంటే కలిసి ఉండండి, లేదు అట్లా వద్దు, నువ్వు గౌరవంగా సపరేట్గా బ్రతకాలి అనుకుంటే విడిపోండి అని చెప్తాం. అది పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు. మామూలు సమస్యలకి అన్నిటికీ కూడా మనం విడాకులైతే మేము సజెస్ట్ చేయం. మా మహిళా సంఘం అట్లాంటివి చేయదు. బాగా ఆలోచించి వాళ్ళకి కౌన్సిల్ వాళ్ళకు అవకాశం ఇస్తాం. ఫస్ట్ ఇద్దరికి నచ్చజెప్పడానికి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, లేకుంటే చిన్న పోలీస్ కేసుతో సమస్య పోతుందా అది కూడా పరిశీలిస్తాం. అట్లా కూడా సెటరేట్ కాని వాళ్ళు ఉన్నారు. భరోసాలో పోయి కౌన్సిలింగ్ తీసుకొని కౌన్సిలింగ్కి రాని వాళ్ళు పిలుస్తూ ఉంటారు, వీళ్ళు రారు. ఒక్క ఆమెనే అటెండ్ అవుతూ ఉంటుంది. అట్లా కేసులు చాలా ఉన్నాయి. అట్లా డ్రాగ్ అయ్యి కొన్ని రోజులకు మూసేయడం కూడా జరుగుతుంది. రియల్గా అటువైపు నుంచి ప్రాబ్లం ఉంటే ఎటువైపు నుంచైనా రావచ్చు. లేడీస్ వైపు నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉండవని కాదు. లేడీస్ వైపు నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న కేసులు వస్తాయి. సో అవన్నీ కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క రకంగా మనము డీల్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పోలీస్ కేసు పెట్టి భరోసాలో కౌన్సిలింగ్ ఇప్పించడం. భరోసా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ అంత బాగా చేయరు. వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని ఒకవైపే మాట్లాడడము. మాకు చాలా దగ్గర కేసెస్ వస్తుంటాయి. అట్లాంటి వాళ్ళు కూడా మేము ఇట్లా పోయాము, వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు, అతను అటెండ్ అవ్వట్లేదు, చాలా రోజుల నుంచి డ్రాగ్ అవుతుంది. అక్కడ పోలీసు వాళ్ళే ఎందుకమ్మా ఈ కేసులు, కాంప్రమైజ్ కాండి అని చెప్పడము, ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. సో మనం పర్టికులర్గా పరిశీలించి ఏది చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తాం. అక్కడ మనం ఈరోజు డైరెక్టర్ని యాక్ట్ చేసిన వాళ్ళని అడగాలి, కేవలం డబ్బుల కోసం ఏమైనా చేయగలుగుతారా, డబ్బుల కోసం ఏదైనా చేయగలుగుతామంటే సమాజానికి వ్యతిరేకంగా పోతున్నారు వీళ్ళు. అట్లా చూపించడం అంటే సమాజానికి వ్యతిరేకంగా పోతున్నారు. కొంతమంది వీక్ మైండ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వీక్ మైండే కదా, అందరు కూడా దానికి ప్రభావితం అవుతారు. కొంచెం వీక్ మైండ్ ఉన్న వాళ్ళు అవి చూసి ఎఫెక్ట్ అయిపోయి మహిళల పైన ఎవరు దొరికితే వాళ్ళని పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈవెన్ చిన్న అబ్బాయిల పైన కూడా జరుగుతున్నాయి అత్యాచారాలు, లైంగిక వేధింపులు అలా వస్తున్నాయి. ఇది అన్యాచురల్ అనుకోండి, వస్తున్నాయి. అవన్నీ మనం వినాల్సిన దుర్గతి పట్టింది మనకి. దుర్గతి అనాలా ఇంకేమనాలో అర్థం కావట్లేదు. లైంగిక వేధింపులు చిన్న నెలల బేబీ పైన, మంత్స్ బేబీ పైన, డేస్ బేబీ పైన, వృద్ధురాల పైన అత్యాచారాలు కూడా వికృత రూపంలో జరుగుతున్నాయి. సైక్రాటిస్టులు ఏం చెప్తున్నారంటే బాగా ఈ బ్లూ ఫిలిమ్స్ లేకపోతే ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ అడిక్షన్ ఎక్కువైపోతారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తారని సైక్రాటిస్ట్ చెప్తున్నారు. సో ఈ పోర్నోగ్రఫీ కానీ లేకపోతే ఈ అబ్సినిటీ కానీ తర్వాత ఈ ఎక్స్పోజింగ్వి, ఈ వల్గర్వి, ఇవన్నీ కూడా సైకలాజికల్గా బాగా ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయి. అసలు చెయ్యవు అని చెప్పడం తప్పది. ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాయి. ఎఫెక్ట్ క్రియేట్ చేసి కొద్దిమంది ఏంటంటే దాన్ని యాక్ట్ చేసే విధంగా కూడా తయారు చేస్తాయి. పర్వర్టర్గా తయారు చేస్తాయి. సెక్సువల్ పర్వర్షన్ తయారు చేసి
ఎదుట ఉంది చెల్లియా, అక్క, కూతురా, మనవరాలా, తల్లియా, అమ్మమ్మనా ఏం చూడని పరిస్థితి. అంటే దిగజారుతనం అనేది క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ యానిమల్ మూవీలో ఏదైతే చూపించారో నగ్నంగా, ఇది యాక్చువల్గా అందరు ఖండించాలి. మహిళలే కాదు, సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇది తప్పు అని భావించిన వాళ్ళందరూ కూడా ఖండించాలి. తప్పు భావించని వాళ్ళు ఉంటారంటే అది దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు. నిజంగా సభ్య సమాజము ఇలా ఉండకూడదు, ఇది తప్పు, దీన్ని చూసి మన పిల్లలు చెడిపోతారు, సమాజంలో బ్యాడ్ ఎఫెక్ట్ అనేవి క్రియేట్ అవుతాయి, మహిళలకి సెక్యూరిటీ ఉండదు అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళందరూ కూడా ఖండిస్తారు. దీన్ని ఖండించాలి. దీనిపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. సెన్సార్ బోర్డు ఈరోజు ఉంది. సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? ఒక దిష్టి బొమ్మలాగా అయిపోయింది కథ. సెన్సార్ చేసే పరిస్థితి ఏం లేదు. ఆ సెన్సార్ బోర్డులో ఉండే వాళ్ళంతా కూడా ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లో ఉంటారు. వాళ్ళేం సెన్సార్ చేస్తారు? ఇవి తీసిన వాళ్ళు ఎక్కడ అప్సీన్గా ఉంది, ఎక్కడ వల్గర్గా ఉంది. మేము చాలాసార్లు చేసాము. అప్పుడు మెమోరాండం ఇవ్వడానికి పోతే ఎక్కడ అప్సీన్గా ఉంది, ఎక్కడ వల్గర్గా ఉంది అని మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు. ఇది వాళ్ళ కండిషన్. ఇప్పుడైతే చాలా సంవత్సరాలు అయిపోయింది ఆ సెన్సార్ బోర్డు దగ్గరికి పోవడం. ఎందుకంటే వేస్ట్ అని అనిపిస్తుంది. వాళ్ళు ఏమి రెస్పాండ్ కారు. మేము పై అధికారికి పంపిస్తామంటారు. ఏమైనా మెమోరాండం ఇస్తే వాళ్ళ చేతులు ఏం లేదంటారు. ఏదో సెంట్రల్ దానికి పోవాలంటారు. ఇట్లా ఉంది పరిస్థితి. సో గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే విధంగా ప్రజలు ముందుకు రావాల్సి ఉంటుంది. మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి, లేవని కాదు. మహిళల్ని ఇండీసెంట్గా పోర్ట్రేల్ చేయకూడదు. అది డైలాగ్స్ ద్వారా కానీ, సీన్స్ ద్వారా కానీ ఎట్లా కూడా మహిళల్ని ఇండీసెంట్గా పోర్ట్రేల్ చేయకూడదని చట్టం ఉంది. మరి పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ చట్టాన్ని మరి అమలు చేయాలి కదా. వాళ్ళు ఇలాంటివి రాకుండా కట్ చేయాలి కదా. ఇలాంటి పోస్టర్లు వేసినప్పుడు తీసేయడం కానీ, మేము చాలాసార్లు అప్పుడు పోస్టర్లు అన్నీ అంటించేవాళ్ళు కదా బాగా. అప్పుడు పోస్టర్లు అన్నీ తీసేసి ఒక కూడల్లో కాల్ చేసి అట్లా చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళం మేము. కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి, అర్జున్ రెడ్డి అయితే మెహదీపట్నం చౌరస్తాలో చేసాం. అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ తీసుకొని దాన్ని వెంటనే బ్యాన్ చేయాలి. దాన్ని హిందీలో కూడా తీసినట్టున్నారు. ఏం చేస్తాం చూడండి, ఇట్లా తయారైపోయారు. దాన్ని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి అంటే దిగజారుతనం ఎంజాయ్ చేసేస్తున్నాం. ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ వస్తుంది ఈటీవీలో. ఏం జోక్స్ అండి అవి? ఏమన్నా మనం కామెడీ అనేది అవసరం. మనం ఆహ్లాదంగా ఉండడానికి, టెన్షన్ నుంచి బయటపడడానికి మంచి కామెడీ. ఒకప్పుడు మంచి సినిమాల్లో కామెడీ చాలా బాగుండేది, స్టాండర్డ్ కామెడీ. ఇప్పుడు కామెడీ దిగజారిపోయిన కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్, అంత చెత్త. జబర్దస్త్లో వచ్చేదంతా డబుల్ మీనింగ్ డైలాగ్స్, లేడీస్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడడము, దానికి జడ్జెస్ నవ్వుకోవడం ఎంత బ్యాడ్గా అనిపిస్తుంది అంటే అవి చూస్తుంటే. వాళ్ళు ఆ జబర్దస్త్ జోక్స్ చూస్తుంటే ఎప్పుడైనా ఫేస్బుక్లో చూస్తాను, టీవీలో అసలు మేము పెట్టుకోం చెత్త అంత గలీజ్. అది కానీ బిగ్ బాస్ కానీ చాలా చెత్త. ఏం వ్యవహారాలు అవన్నీ అందులో ఉండి ఏం చేస్తున్నారు, ఏం నేర్పించాలనుకుంటున్నారు, ఏదైనా చూస్తున్నామంటే మనం ఏమైనా నేర్చుకోవడానికే చూడాలి. మరి ఏం నేర్చుకోవాలి? ఈ జబర్దస్త్ జోక్స్ కానీ, ఈ అర్జున్ రెడ్డి సినిమా కానీ, యానిమల్ మూవీ కానీ చూసి ఏం నేర్చుకోవాలి చెప్పండి. ఏదైనా సినిమాకు ఒక పర్పస్ ఉంది. సినిమా ఏంటంటే ఎంటర్టైన్మెంట్లో కూడా స్టాండర్డ్ ఉండాలి. ఏది పడితే అది ఎంటర్టైన్మెంట్ కాకూడదు. అది అప్పుడు మనం మనుషులు ఏది పడితే అది ఎంటర్టైన్ అవుతాయి. ఇట్లా నగ్నంగా చూపించి దాన్ని ఎంటర్టైన్మెంట్ అంటారా? లేడీస్ పార్ట్స్ చూపించి దాన్ని ఎంటర్టైన్మెంట్ అంటే ఎంత అసలు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం మనం. మన టేస్ట్ అనేది ఎంత దిగజారిపోతుంది. మీరు చూస్తున్నారు కాబట్టి మేము అలాంటి సినిమాలు తీస్తున్న మన వాళ్ళు కూడా ఉన్నారు. రెండు వైపులా తప్పు ఉంది, తీయకూడదు. అంటే మీరు అన్ని థియేటర్లోకి తీసుకొచ్చి చూడకూడదు, మీరు చూడకుంటే మేము తీయం కదా అని అంటున్నారు. మీరు ఎందుకు తీస్తారు? ఫస్ట్ మీకు ఎథిక్స్ లేవా? తీసేటప్పుడు ఎథిక్స్ పాటించాలి కదా. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ లాగా చూపించండి, మంచి విషయాలు చెప్పండి, మంచి జోక్స్ చూపించండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. దాంట్లో ఎవరు కాదనరు. అని ఆ ఎంటర్టైన్మెంట్ కాస్త చాలా ఘోరంగా దిగజారిపోతుంది. ఎంటర్టైన్మెంట్ పేరు మీద ఏవేవో చూపిస్తున్నారు. సో మ్యాక్సిమం అన్ని జోనరాలను టచ్ చేసాం. అంటే మహిళలు ఎలా ఉండాలి, ఎందుకంటే ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం తెలంగాణ స్టేట్ కన్వీనర్గా మీ తరపు నుంచి తెలంగాణలో నివసిస్తున్న మహిళలైనా, ఆంధ్ర వాళ్ళైనా, ఏ మహిళకైనా సరే మీ సంఘం నుంచి ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు, ఏం చేయాలి అనుకుంటున్నారో, ఒకవేళ జాయిన్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వాలి? ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం అన్ని రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఇక్కడ తెలంగాణలో కూడా పనిచేస్తుంది. మా మహిళా సంఘంలో చేరాలంటే ఎవరైతే మహిళలకి ఈ సమస్యలు ఉన్నాయి, సొసైటీలో మహిళల పరిస్థితి సరిగ్గా లేదు, బాగా దిగజారిపోతుంది, దాన్ని మార్చాలి, మహిళలు కూడా ఒక గౌరవమైన క్యారెక్టర్గా, హుందా క్యారెక్టర్గా, అన్యాయానికి వ్యతిరేకంగా ఫైట్ చేసే క్యారెక్టర్గా తయారు కావాలి అంటే
దానికి మనందరం కూడా ఇలాంటి ఏదైతే ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం ఉందో ఆ మహిళా సంఘంలో మనందరం కూడా సభ్యులు అవడం ద్వారా ఒక మోరల్ కరేజ్ అందుతుంది ప్రతి ఒక్కరికి. సభ్యులైన వారికి ఫస్ట్ మనం ఏంటంటే మోరల్ కరేజ్. వాళ్ళు ఈ సమాజంలో మనం సమాజ మార్పు కోసం సంథింగ్ చేయాలి. ఇప్పుడు ఉన్న సమాజం మహిళల పరిస్థితి చాలా దిగజారుతుంది. ఇట్లా కాకుండా మహిళలు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండాలి. వాళ్ళు ఒక ఉన్నతమైన క్యారెక్టర్స్గా, ఒక ఫైటింగ్ క్యారెక్టర్స్గా ఉండాలి అని ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ కావచ్చు, మా మహిళా సంఘంలో సభ్యులు కావచ్చు. అయితే మేము మా మహిళా సంఘం నుంచి ఏంటంటే మహిళలకి అవేర్ చేస్తాం. ఫస్ట్ ఈరోజు సమాజంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మహిళలకి దాని పట్ల వాళ్ళకి అవగాహన కల్పించడం. చాలా తప్పుడు అవగాహనలు కూడా ఉంటాయి మహిళల్లో, మరి సొసైటీలో ఉన్నాయి, మహిళల్లో కూడా ఉంటాయి. అట్లేమి మహిళలకి ఏం ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పలేము. అయితే మహిళలకు ప్రత్యేకంగా ఏమన్నాయంటే పురుషాధిక్య సమాజం, వాళ్ళు అనుకోకుండానే దానికి గురైపోయినారు. వాళ్ళ అభిప్రాయాలుగా ఫీల్ అవుతారు వాళ్ళు. అది ఉంది. కాబట్టి మహిళలు ఇప్పుడున్న సమాజంలో ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని ఇది సరైంది కాదు అని ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా సభ్యులు అవుతారు ఒకవైపు నుంచి. ఇంకోవైపు మేమేం చెప్తున్నామంటే మహిళలు ఇప్పుడు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి బయటపడడానికి అందరం కూడా ఐక్యం కావాలి. ఒక్కరుగా మనం ఏ సమస్య కూడా పరిష్కరించలేము. వరకట్న సమస్య కానీ, ఈవిటీజింగ్ కానీ, మహిళలపై పెరుగుతున్న నేరాలు కానీ, అత్యాచారాలు కానీ, ఏవైనా కానీ, మహిళలకి పురుషులతో సమానమైన ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు లేదు కదా మన సొసైటీలో. మన రాజ్యాంగంలో ఉంది, హక్కు ఉంది, అది ఒక రైటింగ్లో ఉంది, కానీ నిజ జీవితంలో అది లేదు. అవన్నీ సాధించుకోవాలన్నా మహిళలు ఒక క్యారెక్టర్గా డెవలప్ కావాలన్నా వీటికి మన సోషల్ మూమెంట్లో మనం భాగస్వాములు అయినప్పుడే జరుగుతుంది. మనం ఒక్కరమే ఇంటి అనుకుంటే అవ్వవు. మన చదువు, మన ఉద్యోగం, మన జీవితం, మన ఫ్యామిలీ అది ఒక మేరకు. కానీ నువ్వు సొసైటీలో కూడా మెంబర్వి. ఈ సొసైటీ ఇలా ఉండడానికి నువ్వు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధ్యత వహిస్తూ ఈ సొసైటీ ఇట్లా ఉండకూడదు, మారాలి. మహిళల్ని గౌరవించే సమాజం కావాలి. మహిళల్ని పురుషులతో సమానంగా గౌరవించే సమాజం కావాలి. మహిళలు కూడా స్వేచ్ఛగా, రియల్ స్వేచ్ఛ, ఏదైతే నేను కోరుకుంటున్నానో బాగా చదువుకోవడానికి స్వేచ్ఛ కావాలి, ఉద్యోగం చేయడానికి స్వేచ్ఛ కావాలి, ఎకనామికల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి స్వేచ్ఛ కావాలి, సమాజాన్ని మార్చడానికి స్వేచ్ఛ కావాలి. వీటన్నిటికీ స్వేచ్ఛ కావాలి. అంతేగాని స్వేచ్ఛ అంటే ఎటు పడితే అటు విచ్చలవిడిగా పోవడానికి స్వేచ్ఛ అనేది సరైనది కాదు. కాబట్టి రియల్ స్వేచ్ఛ ఏంటి అనేది కూడా మేము చెప్తాం మహిళలకి. ఇది రియల్ స్వేచ్ఛ, ఇది తప్పు. నువ్వు ఈ స్వేచ్ఛ కాకుండా నువ్వు వేరేది కోరుకున్నావు అనుకో, ఈ స్వేచ్ఛ పేరు మీద ఎటు పడితే అట్లా ఉంటాను, పురుషుల్లాగా ఉంటాను, వాళ్ళు తాగుతున్నారు కదా నేను కూడా తాగుతాను, వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు కదా నేను కూడా తాగుతాను, అదే స్వేచ్ఛ అనుకుంటే అది తప్పు. అది స్వేచ్ఛ కాదు. అది వాళ్ళు కొద్దిమంది పురుషులు దానికి బలే అయినారు అనుకోండి, వాళ్ళని కూడా సరైన ట్రాక్లోకి మనం తీసుకురావాలి. అంతేగాని మనం ఆ తప్పుదోవలో మనం పోకూడదు. అది రియల్ స్వేచ్ఛ కాదు. రియల్ స్వేచ్ఛ అనేది సమాజం గురించి పనిచేయడంలో ఉంది, సమాజం గురించి ఆలోచించడంలో ఉంది. మన హక్కులు మనం సాధించుకోవడం. మనకు చాలా హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు మనమేమి దాని గురించి మాట్లాడట్లేదు. మనకు చదువుకునే హక్కు ఉంది. మనం ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదువుకునే హక్కు ఉంది. దాన్ని మనం అడగాలి. అమ్మాయిలకు ఎక్కువ కాలేజెస్ పెట్టండి, మీరు వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, అందరూ ఊర్లో నుంచి సిటీకి వచ్చి చదువుకుంటారు. వాళ్ళు ఏ రంగంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండవో ఆ రంగంలో పోవడానికి అవకాశాలు కల్పించండి. స్పోర్ట్స్లో కానీ మార్షల్ ఆర్ట్స్లో వెళ్ళడానికి అవకాశం కల్పించండి. లేకపోతే మ్యూజిక్లో వాళ్ళు ముందుకు పోవాలంటే మ్యూజిక్లో అవకాశం కల్పించండి. అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? చాలా తక్కువ, 1% కూడా లేవు అవకాశాలు. ఇప్పుడు చాలామంది చాలామంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు, గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళు బ్రతకడానికి కూరగాయలు అమ్ముకోవడము, బండీలు పెట్టుకోవడము,
ఫేస్బుక్లో వస్తుంటాయి చూడండి మీరు, చాలా మంచి మంచి స్పోర్ట్స్ ఆటగాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు. వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం లేదు గవర్నమెంట్ నుంచి. అలాంటి వాళ్ళకు ప్రోత్సాహం అందించాలి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వండి. వాళ్ళు పైకి ఎదుగుతారు, దేశం యొక్క పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కదా. అటువంటివి ఏమీ చేయట్లేదు వాళ్ళు. అసలు బడ్జెట్ విడుదల చేయడం కానీ, వాళ్ళకి సపోర్ట్ అందివ్వడం కానీ, బాగా టాలెంటెడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు స్పోర్ట్స్లో, ఆర్ట్స్లో కూడా, డాన్స్లో కానీ లేకపోతే మ్యూజిక్లో కానీ చాలామంది ఉన్నారు. అటువంటివి ఏమీ జరగట్లేదు. సో మనం ఏమంటే ఈరోజు సమాజంలో మహిళలకున్న సమస్యలని పరిష్కారం కోసం మనందరం కూడా కలిసి పనిచేయడం కోసం ఈ మహిళా సంఘం అనేది. ఈ మహిళా సంఘంలో చేరడం అంటే మనం ఈ సమాజం కోసం ఎంతో కొంత మహిళలని కొంచెం అవేర్ చేయడం, వాళ్ళ సమస్యల పట్ల అవగాహన కల్పించి వాళ్ళకు ఏది సరైంది ఏది సరైంది కాదు, మన హక్కులు ఏంటి, ఇవన్నీ కూడా తెలియజెప్పడం కోసం మన మహిళా సంఘం పనిచేస్తుంది. తర్వాత ఈరోజు రియల్ ప్రాబ్లమ్స్ పరిష్కారం కావాలంటే కేవలం ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ప్రొటెస్ట్ చేస్తే అది ప్రొటెస్ట్ చేయాలి ఆ ప్రాబ్లంకి, అదొకటే సమస్య పరిష్కారం కాదు. ఇంకా ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఈ మొత్తం సిస్టాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం సిస్టమ్కు మార్చడానికి జరిగే ప్రాసెస్లో మహిళలు కూడా భాగస్వాములు కావాలి. సోషల్ మూమెంటే జస్ట్ మహిళల సమస్యలకే మనం పరిమితం కాకుండా సోషల్ ఇష్యూస్ పైన చాలా సోషల్ ఇష్యూస్, ధరల పెరుగుదల, నిరుద్యోగము, ఎంతమంది యూత్ ఈరోజు చదువుకొని కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితిలోనే వాళ్ళ తల్లిదండ్రులని ఎట్లా చూసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు. నిన్న అంతా అక్కడ సెంట్రల్ లైబ్రరీ కాదు, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ప్రొటెస్ట్ పెద్ద స్థాయిలో జరిగినట్టుంది. టీవీలో చూపించారు, మరి నాకు తెలియదు, మరి జరిగింది అట్లా జరిగి ఉంటుంది బహుశా. చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్లు అన్నీ తప్పులే, మళ్ళీ వేస్తామంటారు ఇట్లా కొనసాగుతుంది, కానీ ఉద్యోగాలు ఏం రావట్లేదు. చాలామంది ఆ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిపోయి, ఇంటర్వ్యూ అయిపోయి, అన్నీ అదే వైవా అయిపోయి అన్నీ రెడీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. అట్లాంటి వాళ్ళు చాలామంది వచ్చారు మా దగ్గరికి. మాకు అన్నీ అయిపోయాయి, కేవలం ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంతే, అది కూడా ఇవ్వట్లేదు వారు ఎన్ని సంవత్సరాలుగా. స్పోర్ట్స్లో ఈ స్పోర్ట్స్ టీచర్స్ ఉంటారు కదా స్కూల్స్లో, వాళ్ళు చాలామంది వచ్చారు. ఒకసారి ఇట్లా ఉంది మా పరిస్థితి, మేమేం చేయాలి. కేవలం మహిళలే కాకుండా సొసైటీలో జరిగే ఇష్యూస్ మీద కూడా మీ పోరాటం అనేది జరుగుతుంది. పోరాటం అనేది చేస్తూ ఉంటాము. మన మహిళలు కూడా ఆ విధంగా సమాజం గురించి, సమాజంలో ఉన్న మహిళల సమస్యల గురించి ఆలోచించాలని, ఆ విధంగా ఆలోచించే విధంగా మా మహిళా సంఘం వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, వాళ్ళకు ధైర్యాన్ని, మోరల్ కరేజ్ని, అన్యాయానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి, చూస్తూ ఊరుకోకూడదనే మైండ్ని క్రియేట్ చేయడానికి మా ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం కృషి చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ జీవితాన్ని సొసైటీకి అంకితం చేసి మీరు ఏదైతే మహిళల కోసమో, సమాజం కోసమో ప్రతి ఒక్క ఇష్యూ గురించి ఇది ఈ విధంగానే ఉండాలి, ఇది ఇలా జరగకూడదు అని చెప్పి ఏదైతే మీ గొంతును వినిపిస్తున్నారో ప్రతి ఒక్కరికి అది వినిపిస్తుంది, వాళ్ళందరూ కూడా మారుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.